డే టీమ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనము బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక హోమ్ మీటింగ్ కానీ ఎవరికైనా ఒకరికి ప్లాన్ గురించి చెప్పాలంటే మీ దగ్గర ఉన్న మెటీరియల్ ఏముంది, రైట్? నాకు నచ్చిన అంటే దీంట్లో ఉన్న సబ్జెక్ట్ ప్రతిదీ ఏదైనా ఉంది అండ్ జనాలకి కరెక్ట్గా అర్థమవుతుంది అనుకుంటే ఈ బుక్లో చాలా క్లియర్గా ఉంది. ఓకే, ఒకసారి దీన్ని మీకు రిమూవ్ చేస్తాను. కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఏంటో రాసి ఉంటుంది. అంటే బిజినెస్ ఎందుకు చేయాలి అనేది, ఎలా చేయాలనేది మనం చేపిస్తామని చెప్పేది. మనం ఎందుకు పనిచేస్తున్నామంటే ఈ మనీ గురించి పనిచేస్తున్నామని దీంట్లో ఉంటుంది. రియాలిటీ లైఫ్ ఏంది అని ఇలా ఉంటుంది. వాట్ ఈస్ ద రీజన్ ఏంటంటే డబ్బు ఇది మైండ్ సెట్ని చేయడానికి. అండ్ గత 20 ఇయర్స్కి ఒకసారి జనరేషన్ మారుతుంటుంది. ఆ జనరేషన్ మారుతున్నప్పుడు అండ్ చేంజ్ అంటే ఖర్చులు పెరుగుతూ ఉంటుంటాయి అనేది దీంట్లో ఉంది. అగైన్ ఇక్కడ చూసినట్లయితే 8 గంటలకి 20,000, 16 గంటలకి 40,000. ఎన్ని గంటలు పనిచేస్తున్నారు? ఈ గ్రాఫ్ ప్రకారం చూస్తే ఆదాయం పెరగాలంటే పని చేసే గంటలు పెంచాలి. ఎలాగ పెరగాలి అండ్ ఇది అద్భుతంగా చెప్పొచ్చు. అండ్ పేదరికం ఫార్ములానేమో ఇలా ఉంటుంది, అండ్ రిచెస్ట్ ఫార్ములా ఏమో వెల్త్ క్రియేషన్ ఫార్ములా ఇలా ఉంటుంది. అండ్ వీళ్ళు ఏ విధంగా డబ్బు సంపాదించారు? పని గంటలు పెంచుకున్నారు. ఆ పని గంటలు పెంచుకునేదే మనకి ఈ అవకాశం అనమాట. అండ్ మీ యొక్క ఖర్చులను ఆదాయంగా మార్చుకోండి. ఏదైతే ఖర్చులు చేస్తున్నారో దాన్ని ఆదాయంగా మార్చుకోండి అనేది దీంట్లో కనపడుతుంది. అగైన్ ఇది ఎస్పెషల్లీ ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ పెట్టుబడి లేకుండా ఆదాయం ఎలా వస్తుంది? ఇక్కడ చూడండి, ఇది పర్ఫెక్ట్గా చెప్పగలిగితే చాలు, వాళ్ళకి అర్థమవుతారు చెప్పగలిగితే చాలు. 60% వాళ్ళకి పోతుంది. అదే మన దగ్గర డైరెక్ట్ సెల్లింగ్ వల్ల ఈ 60% మనకే ఇస్తూ ఉంటుంది. అండ్ కస్టమర్ డిస్కౌంట్ ఏంటి, ఫ్రీ ప్రొడక్ట్ ఏంటి, క్యాష్ బ్యాక్ ఏంటి, 4 డిస్కౌంట్ 500 ఫ్రీ ఏంటి అనే దాని గురించి రోజు 2 గంటల నుంచి 3 గంటల వరకు వర్క్ చేసేస్తే 50,000 నుంచి 2 లక్షలు సంపాదించవచ్చు ఈ అవకాశం వల్ల. అండ్ ఇక్కడ చూడండి, సోషల్ మీడియాలో ఏం లైక్ చేస్తున్నాం, షేర్ చేస్తున్నాం, డబ్బు వీళ్ళకి పోతుంది, షేర్ చేస్తున్నాం వీళ్ళకి పోతుంది. ఇక్కడ మన దగ్గర జీవితాంతం రెఫరల్ బెనిఫిట్ మనకు వస్తుంటుంది. అగైన్ ఏం చేయాలి అంటే యూజ్ చేయాలి, నచ్చితే లైక్ చేయాలి, ఇంకా నచ్చితే షేర్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, మీ పర్సనల్ షాపింగ్ 4,000 రూపాయలు ప్రోడక్ట్ తీసుకుంటే మీకు 45% డిస్కౌంట్ అనేది వస్తుంది. అగైన్ 10 ఫ్యామిలీలు గాన మనం ప్రోడక్ట్లు ఇప్పించగలిగితే, ఒక పర్సన్ 10 ఫ్యామిలీకి ఇచ్చగలిగితే అప్రాక్సిమేట్ 4,000 రూపాయల ప్రకారంగా ఇప్పించగలిగితే 40,000 రూపీస్ అనేది అప్రాక్సిమేట్ 40,000 రూపీస్ బిజినెస్ జరుగుతుంది. దాంట్లో 10% ఇస్తుంది మనకి. మీ అందరికీ తెలిసిందే 10% ఇస్తుంది. 10% అంటే 4,000 రూపీస్ వస్తుంది. ఎంత? 4,000 రూపీస్ మనకి ఇన్కమ్ వస్తుంది. జస్ట్ 10 మందిని వాడిపించేసి దీన్ని బాగా మీరు చెప్పొచ్చు అనమాట. అండ్ 100 మెంబర్స్ వాడిపించడం వల్ల మనకు 40,000 వస్తుంది. 1000 మెంబర్స్ అవ్వడం వల్ల 4 lakh వస్తుంది. అన్లిమిటెడ్ పర్సన్స్, అన్లిమిటెడ్ మనీ వస్తుంది. కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ కంపెనీ ఎన్ని ఇయర్స్ నుంచి ఎలా ఉంటుందంతా ఇలా ఉంటుంది ఎస్పెషల్లీ. అండ్ కంపెనీకి ఉన్న సర్టిఫికేట్స్ ఏంటి, కంపెనీ ప్లాన్, న్యూ ప్లాన్ అనమాట ఇది. ఓకే, 9 రకాల ఆదాయాలు ఉంటున్నాయి. అండ్ బిజినెస్ ప్లాన్ ఎలా ఉంది ఇదంతా దీంట్లోనే ఉంటుంది. దీంట్లో 2 ప్రోడక్ట్ల గురించి గట్టిగా చెప్పారనమాట. ప్రతిదీ మనకు బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ ఆగిపోతుంది అంటే ఈ వాల్లో కొవ్వు ఉండడం వల్ల బ్లడ్ అనేది ఇలా జామ్ అవుతుంది. దానికి అవిసె గింజల ఆయిల్ ఎప్పుడైతే మనం ఇస్తామో ఆ బ్లడ్ కరుగుతుంది. అండ్ యాంజియోప్లాస్టీ సర్జరీ అనేది చేస్తూ ఉంటాం. అది పోకపోతే కనుక ఇలాగ బైపాస్ చేస్తాం. బైపాస్ అంటే మన ఊర్లో బైపాస్ రోడ్డు ఉంటుంది కదా, మన బాడీలో కూడా బైపాస్ అనేది చేస్తూ ఉంటారు. దాన్ని తగ్గించుకోవాలంటే మనం ఫ్లాక్స్ ఆయిల్ వాడాలి. అగైన్ బోన్కి ఎలా ఉంటుంది, కార్టిలేజ్ ఇలాగ ఉంటుంది, ఇలాగ అతుక్కుంటుంది, అప్పుడు పెయిన్స్ వస్తాయి. దీనికి ఏమి ఇస్తారనే దాని గురించి మెయిన్ ప్రోడక్ట్ ఇక్కడ ఒకటి ఇచ్చారు. అగైన్ ఆయుష్యంతి ప్రోడక్ట్ ఇచ్చారు. ముఖ్యమైన సమాచారం ఏంటనేది ఇక్కడ ఇచ్చారు. అగైన్ హార్ట్కి ఏం వాడాలి, అసలు హార్ట్కి బాగుండాలంటే ఏమేమి వాడాలి ఇదంతా ఇచ్చారు. మెయిన్ థింగ్ మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. అండ్ షుగర్కి ఏమి ఇవ్వాలి, కీళ్ళ నొప్పులకి, జాయింట్ పెయిన్స్కి, అండ్ లో బీపీకి, హై బీపీకి, థైరాయిడ్కి, చికెన్ గున్యాకి, ఇవన్నీ ఫైల్స్కి ఏమి ఇవ్వాలి, ఓకే, స్ట్రెస్కి ఏమి ఇవ్వాలి, వృద్ధాప్యం విషయానికి రోగ నిరోధశక్తి ఎలాగా, అండ్ లేడీస్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఓకే, టోటల్ దీంట్లో ఉంటుంది. ఇంకా దీంట్లో మళ్ళీ మీరు వేరే వాళ్ళని అడగాల్సిన అవసరమే లేదు. ఇంకా ఇమీడియట్గా మీరు క్లోజ్ చేయొచ్చు అనమాట. అలాగనే ఆహారమే మందులు కావాలి అనే, మందులే ఆహారం కాకూడదు అనేది కూడా ఉంది. అగ్రికల్చర్లో మంచి డీటెయిల్గా ఇచ్చింది. మీరు ఈజీగా దీన్ని క్లోజ్ చేయొచ్చు అనమాట. ఎక్కువ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ డోస్ ఎలా వేయాలి, సెకండ్ డోసు, థర్డ్ డోసు, 4th, 5th, 6th, 7th స్టెప్స్ ఏమి వేయాలో కూడా ఉంది. ఇక్కడైతే ప్రోడక్ట్లు అన్నీ ఉన్నాయి. డీపీ రేటు, ఎంఆర్పి రేటు, పీవీతో సహా అన్ని ప్రోడక్ట్లకి దీంట్లోనే ఉంది అనమాట. ఓకే, ఇది మీరు అలాగే చూపించాల్సింది. ఎస్పెషల్లీ pH వాల్యూ గురించి, ఆల్కలైన్ వాటర్ ఎలాగ ఉంటుందని దాని గురించి మన దగ్గర ఉండేది. అండ్ ఎయిర్ ప్యూరిఫైయర్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా మనం దీని మీద ఫోకస్ చేయట్లేదు, కానీ దీని మీద మీరు ఫోకస్ చేసినారనుకోండి ఇది మంచి రిజల్ట్ ఇస్తుంది. అగైన్ వాటర్ ప్యూరిఫైయర్లో అసలు ఒకసారి వాటర్ ప్యూరిఫైయర్ డెమో చూపించండి. ఓకే,
రైట్. ఆ వాటర్ ప్యూరిఫైయర్లో మీరు ఏం వాటర్ తాగుతున్నట్టు ఏమో చూపించండి. అండ్ వెస్టేజ్ ప్రోడక్ట్ రేంజ్ అనమాట. ఓకే, అగైన్ దీంతో పాటు మనకు ఇది 100 పీవీకి తగ్గ ప్రోడక్ట్ అనమాట. 100 పీవీ దీన్ని తీసేసుకుంటే 100 పీవీ వచ్చేస్తుంటుంది. ఈ బ్రౌచర్ ఏంటంటే ఒకే బ్రౌచర్ మీద ప్లాన్ చెప్పొచ్చు. ఇప్పుడు బస్సులో పోతున్నారు, ఎక్కడన్నా పోతున్నారు, ఈ బ్రౌచర్ ఇచ్చేయచ్చు అనమాట. బ్రౌచర్ ఇచ్చేసేసి మీకు ఈ లైఫ్ కావాలి, బయట పెట్టుబడి పెడితే ఎలాగా, ఇక్కడ పెట్టుబడి లేకుండా ఉండాలి, ఇక్కడ 60% ఉంటుంది, ఈ 60% వాళ్ళకి పోతుంది, ఆ 60% మనకు వస్తుంది. ఒకే పేపర్లో డిస్కౌంట్ ఇచ్చారు అండ్ 9 రకాల ఆదాయాలు ఇచ్చారు అండ్ కస్టమర్కి ఏం బెనిఫిట్ ఇచ్చారు, అగైన్ పర్సనల్ షాపింగ్ ఏం తీసుకోవడం వల్ల ఎంత బెనిఫిట్ వస్తుంది, 10 మందికి ఇప్పడం వల్ల ఎంత వస్తుంది, 100 మంది తీసుకోవడం వల్ల ఎంత వస్తుంది, 1000 మంది తీసుకోవడం వల్ల ఎంత ఆదాయం వస్తుంది, మన మేనేజ్మెంట్ గురించి, మన కంపెనీ గురించి. ఇది మనం ఈ రెండు మీ దగ్గర ఉన్నాయి అనుకోండి అండ్ బిజినెస్ని క్లోజ్ ఈజీగా చేయొచ్చు. ఓకే, రైట్. దీన్ని మనకు 300 రూపీస్ ఒక కిట్ అనమాట. ఇది 40 పేపర్స్ వస్తుంది. మీరు ఎప్పుడన్నా హోమ్ మీటింగ్ వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఎక్కడికైనా ఏదో ఒకటి ఇచ్చి రావాలి కదా పోయినప్పుడు, రైట్, వాళ్ళ చేతిలో పెట్టేసేసి మీ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ రాసేసేస్తే అక్కడ ఎక్కడన్నా పెట్టినప్పుడు, అంటే ఏదైనా మ్యారేజ్ పోతే పెళ్లి పత్రిక ఎలా ఇస్తామో గుర్తుంటుంది అనమాట. ఇది కూడా ఎక్కడో దగ్గర పెడతారు కదా, రైట్. అది మా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది అర్థమవుతుంది వాళ్ళకి, అప్పుడు మనకి కాంటాక్ట్ కాల్ వస్తుంది. ఓకే, దీన్ని మిస్ చేసేసుకోండి. ఏదైనా ఉంది అనుకుంటే కనుక అండ్ మీ అప్లైన్కి ఫోన్ చేసేస్తే మీ అప్లైన్ అరేంజ్ చేసేస్తాడు. ఇవి అరామ్గర్లో దొరుకుతుంది, అరామ్గర్ స్టోర్లో, అక్కడ వెళ్ళి మీరు తీసుకోవచ్చు. లేదంటే మీ అప్లైన్ చెప్పేస్తే మీ అప్లైన్ మీకు అరేంజ్ చేశాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.